ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్య వచనం మనలని బలపరచదగినట్లు ఆయన సన్నిధానములో మన హృదయమును సమర్పిద్దాం. గత రాత్రి అందయు దేవుడు తన మహాకృప చేత మనలని ప్రతివారిని అద్భుతకరముగా కాపాడినారు. మనం చక్కగా నిద్రపోయి ఉదయమున సూర్యకిరణమును చూడగలిగినట్లు దేవుడు ఆయుష్ను పొడిగించిన దేవాది దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినమందు మనం చేయబోచున్న ప్రయాణములలో, పనులలో, వ్యాపారములలో, చదువులలో, అన్ని విషయమునందు దేవుడు మనకు సహాయం చేయుటకు ఆయన సన్నిధానంలో ప్రార్థనతో వేచి ఉంటాం. మనం చదువుతున్నటువంటి వచన భాగం నిర్గమకాండం 14వ అధ్యాయములో 10వ వచనం మనం ఇలా చదువుతున్నాము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే ఇశ్రాయేల్ ప్రజలు స్టక్ అయిపోయారో అప్పుడు ఫరో సైన్యమును వారు చూడగలిగారు. ఎక్కడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఆగిపోయినారో అప్పుడు వారి కన్నులు వెనక తట్టు తిరిగి ఫరో రాజును చూడగలిగారు. నా ప్రియమిత్రమా, ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుచున్నది ఒకటే, సాగిపొమ్ము. హల్లెలూయా. సాగిపొమ్ము. ఈ ఉదయకాల సమయం దేవుడు మనల్ని నడిపించుటకు సమర్థుడవై ఉన్నారు. మనం ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తములో నడుచుచున్న వారమైతే నిశ్చయముగా దేవుడు మనకు మార్గదర్శిగా మన ముందు నడుస్తాడు. దేవుడు మనకు సహాయమును చేస్తాడు. దేవుడు మనకు అద్భుతకరమైనటువంటి మేలులతో మనల్ని తృప్తిపరచగలిగిన దేవుడవై ఉంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వారు యెహోవా వైపు తిరిగి, యెహోవా వైపు భయపడి వారు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవాకి ఎప్పుడైతే వారు మొరపెట్టగలిగారో అప్పుడు దేవుని స్వరం తన సేవకుడైన మోషే నోటి నుండి బయలుదేరింది. ఏమని? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక్క నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కార్యం చేయుచున్నప్పుడు ఆ విధంగా చేస్తారండి. మనలని భయపట్టించడానికి, పరాజయపరచడానికి, ఓటమిలోనికి నడిపించడానికి ప్రయాసపడుచున్నటువంటి శత్రు సైన్యం ఎదుట బల్లభోజనం సిద్ధపరచుచున్న, మన్నాతో తృప్తిపరచగలిగిన, బండ నుండి నీటి ఊటను ఇవ్వగలిగిన దేవుడు మనకు సహాయకుడవై ఉన్నాడు. ఆయన పగలు మేఘ స్తంభమును, రాత్రి అగ్ని స్తంభము అయి ప్రజలను నడిపించుచుండగా భయపడకుండా, దిగులు పడకుండా మనం ఆయనను వెంబడించాలి. ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుచున్న వచనం అదేనండి. నీ వ్యాపారములో ఆటంకములు కలిగినా, పాడి పంటలలో నష్టములు కలుగుచున్నా, నీ చదువులో భయం నిన్ను వెంటాడుచున్నా, కుటుంబ జీవితంలో అసమాధానం నిన్ను చుట్టుముట్టుచున్నా, ఒకటే మాట, యెహోవా కొరకు వేచి ఉండండి. హల్లెలూయా. వారు యెహోవాకు మొరపెట్టిరి. ఈ దినమందు నీవనుభవించుచున్న శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఇరుకాటముల మధ్యలో మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం ముఖ్యం. దేవునికి మొరపెట్టండి. దేవునికి మీరు ఎప్పుడైతే మొరపెట్టగలమో నిశ్చయముగా మీరు కని విని ఎరుగలేని అద్భుతకరమైన మార్గముల నుండి దేవుడు నడిపిస్తాడు. ఆయన మార్గం సరళం చేస్తే ఆటంకపరచువారు ఎవరూ లేదండి. దేవుడు నీ ప్రయాణమునకు అడ్డుగా నిలబడితే నీకు మార్గం సరళం చేసేవారు ఎవరూ లేదు. గనక నా ప్రియమిత్రమా, నీ సొంత శక్తియో, సామర్థ్యమో, తెలివియో, జ్ఞానమో, హోదాయో, డిగ్నిటీయో ఏది కూడా కాదు. దేవా, నీ కృప నాకు కావాలని ఈ ఉదయకాల సమయం దేవునికి నీ మొరబెట్టగలిగినట్లయితే ఈ శ్రమల నుండి, ఇబ్బందుల నుండి నిన్ను విడిపించి దేవుడు నిన్ను
అద్భుతకరమైన స్థాయిలోనికి ఎదిగింప చేయడానికి సమర్థుడవై ఉంటున్నారు. స్తోత్రం. పిల్లల భవిష్యత్తు గురించి కలవరపరచబడుతున్నావా? అనారోగ్యముల గురించి కలవరపరచబడుతున్నావా? అప్పుల బాధల గురించి కలవరపరచబడుతున్నటువంటి అనుభవంలో మీరున్నారా? నా భవిష్యత్ ఏమవుతాడో అని నిరాశ చెందుతున్నటువంటి నా ప్రియమిత్రమా, నీకు నేను చెప్పడానికి ఒక అభిషక్తుడుగా నేను ఆశించుతున్న మాట ఒకటే: యెహోవాకు మొరపెట్టండి, యెహోవాకు మొరపెట్టండి. నిశ్చయముగా దేవుడు నీ స్థితిని మార్చడానికి సమర్థుడవై ఉన్నాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును నిర్మించిన జీవం కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయం నీ పక్షాన, నీ కొరకు జయం ఇవ్వడానికి సమర్థుడమైన దేవుడవై ఉంటున్నారు. స్తోత్రం. అనేక మార్లు ఓడిపోయి ఓటమి అనే భయం నిన్ను వెంటాడుచున్న వ్యక్తి అయి ఉండొచ్చు. నీవెక్కడైతే క్రైసిస్ అనుభవిస్తున్నారో, ఎక్కడైతే ఇబ్బందులు అనుభవించుతున్నారో, ఎక్కడైతే ముందడుగు వేయలేక భయాక్రాంతుడవై నీ ఉంటున్నావో, సహోదర, నిన్ను నడిపించడానికి ఈ దేవుడు, సహోదరి, నిన్ను నడిపించడానికి దేవుడు సమృద్ధి కలిగిన దేవుడవై ఉంటున్నాడు. మోషే అందుకే ధైర్యంతో చెప్పాడు, నా ఆరోగ్యము, నా బలము 40 ఏళ్ళు వరకు నేను రాజభవనములో బ్రతికిన వాడిని, కాయిగా అభ్యాసములు నేర్చుకున్న వాడిని, కానీ అదేది కూడా పనికి రాలేదు. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిని కాంక్షిస్తూ దేవుని ముఖం వైపు నేను కనులెత్తినారో ఆ రోజు నాకు ఒక మార్పు జరిగింది, మార్పు కలిగింది నా జీవితంలో. ఎక్కడ? హోరేబు పర్వతం దగ్గర, మండుచున్న ముళ్ళపద దగ్గర అదేమిటో అని చూడడానికి వెళ్ళిన సమయంలో యెహోవా తన్ను ఆదుకున్నాడు. నా ప్రియమిత్రమా, కొన్ని క్రైసిస్, కొన్ని ఇబ్బందులు, కొన్ని నిరాశకరమైనటువంటి అనుభవాలు నిన్ను వేరెక్కడికో కాదు దేవుని సన్నిధికి నడిపించినట్లయితే నిశ్చయముగా నీవి పగల్ విజయం పొందగలుగుతాం. నీవు చెప్పుచున్నటువంటి నిరాశకరమైన, వేదనకరమైనటువంటి మాటలను వినడానికి ఎదుట వ్యక్తికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నీవు చెప్పుచున్న ప్రతి మాటలను విని వాటికి జవాబు ఇవ్వడానికి దేవుడు నీ కొరకు వేచి ఉంటున్నారు. అదే సమస్యలైనా, ఏ బలహీనతలైనా, ఏ తప్పిదములైనా క్షమించడానికి ప్రభు సమర్థుడవై ఉన్నాడు. యేసు ప్రభుని రక్తం నిర్దోషమైనదై, నిష్కళంకమైనదై, అమూల్యమైన రక్తముతో నిన్ను నన్ను కడిగి పవిత్రపరచి పరలోక రాజ్యమునకు రాయబారులుగా మార్చడానికి ప్రభు సమర్థుడమైన దేవుడవై ఉంటున్నాడు. ఆ దేవుడు మనం అనుభవించవలసినటువంటి వ్యథలను దేవుడు మన కొరకు అనుభవించినారు. ఈ ఉదయకాల సమయం నీవు ప్రయాణం కాక మునుపే, నీ ఉద్యోగంలో ప్రవేశించక మునుపే, నీ వ్యాపారం ప్రారంభించక మునుపే, నీ ఎగ్జామ్ వెళ్ళక మునుపే, నీ కుటుంబ జీవితంలో ఒక్కసారి కూడా ఆ దేవునికి మొరపెట్టగలమా? నిన్ను వెంటాడుచున్న ఐగుప్త్య శకుదుల నుండి, నిన్ను వెంటాడుచున్న పైశాచికమైన చీకటి బంధకముల నుండి విడిపించి జయప్రదముగా అవతల తీరమునకు నడిపించడానికి, విజయం ఇవ్వడానికి ఆ ప్రభు సమర్థుడవై ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నారు. నా ప్రియమిత్రమా, కలవరపరచబడదు, వేదన పడకూడదు. శక్తి కలిగిన దేవుడు తోడుగా ఉన్నారు. మన తల్లు వంచిడి ఒకసారి ప్రార్థన చేద్దాం. నాతో కూడా ప్రార్థించండి. నీ సమస్య ఏదైనా పర్వాలేదు, నాతో కూడా ఆ ప్రభువును మనం వేడుకుంటాం. ఆయన మీ జీవితంలో అద్భుతం చేయపోవచ్చున్నాడు. పరమ తండ్రి, ఉదయకాల సమయం నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించుచున్నా ఈ ప్రియ నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అలనాడు మోషే చెప్పినట్లు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయబోచున్నా రక్షణను మీరు ఊరక ఉండి చూడుడి అని చెప్పదగినట్లు దేవా, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారిని వెంటాడుచున్న భయం నుండి వారిని విడిపించండి, అసమాధానం నుండి విడిపించండి, అపజయం నుండి తప్పించండి, జయం అనుగ్రహించండి, కలవరం నుండి విడిపించండి. క్షేమమును, సమృద్ధియు, సమాధానము ఈ ఉదయకాల సమయం వారి కుటుంబములో, వారి వ్యాపారములో, సమస్త విషయమునందు వారు అనుభవించతగినట్టు సహాయం చేయి. ఆకాశమును, భూమిని, సముద్రమును నిర్మించిన దేవాది దేవునికి కోడానుకోడి స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయము కలిసి ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. వ్యత్యస్తమైన సందేశములు ఈ విధముగా మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ నిర్దేశములను, ప్రార్థన అవసరతలు మాకు కూడా తెలియచేయండి. కలిసి మనం ప్రార్థిస్తాం. ఈ పరిచర్యలో మనం కలిసి ముందుకు వెళదాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.